కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ మాంత్రికుడిలా మాట్లాడుతున్నారన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ ఈ మాటలు ఒక మాంత్రికుడి హోదాలో అన్నారా లేక ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. కోనసీమలో మొక్కలు చెట్లకు వచ్చిన సమస్యల్ని కేరళ నుంచి సైంటిస్టులు తీసుకొచ్చి పరిశోధన చేయించాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే గనక కేరళ రాష్ట్రం నుంచైనా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కుని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి. చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతీయా? ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడటం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారు సినిమాని, ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమా దగ్గర మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో, జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే.